హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రణీత కొప్పుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. లాస్ట్ వీడియోలో నా ప్యాకింగ్ ఇంకా ఇంట్లో అందరికీ బాయ్ చెప్పే వరకు చూసారు కదా. ఇది దాని కంటిన్యూయేషన్ వీడియో. అందరం డిఫరెంట్ కార్స్లో వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ వాళ్ళ కార్లో నేను, పిల్లలు, ఇంకా మా కజిన్స్ వెళ్తున్నాం. అమ్మ రావట్లేదు కదా యూఎస్కి, సో అందుకే తనతో ఆ కార్లో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అని వెళ్తున్నాం. తను మా బాబాయ్ కొడుకు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. లగేజ్ చాలా ఉండింది. అండ్ మాతో పాటు మా అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు యూఎస్కి. చెప్పే కదా ఆల్మోస్ట్ 12 బ్యాగ్స్ అనమాట. సో అవన్నీ ఇంకా పోర్టర్కి ఇచ్చేసి వాళ్ళతో పాటు వెళ్ళాము. ఆల్రెడీ బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసాము. ఇంకా సుధీర్ అక్కడ చేస్తుంటే మేము ఇటు పక్కకు వచ్చామన్నమాట. మా వాడు అప్పుడే ఫ్లైట్లో స్క్రీన్ ఉంటుందా, నేను స్క్రీన్ టైం తప్ప ఇంకేం చేయలేను కదా అని స్టార్ట్ చేసేసాడు. ఈసారి అయితే ఆద్విక్ ఒక గుడ్ థింగ్, ఒక బ్యాడ్ థింగ్ బాగా అలవాటు నేర్చుకున్నాడు. గుడ్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా తెలుగులో మాట్లాడుతున్నాడు. మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. బ్యాడ్ థింగ్ అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ అలవాటు అయిపోయింది. అది కూడా ఫోన్ చూస్తున్నాడు. వీటికి అసలు ఫోన్స్ ఇయ్యమో అలవాట్లేదు. చాహ్నా కూడా అంతే, బాగా నేర్చుకుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాప్ చేపియాలి. అదొక బిగ్గెస్ట్ టాస్క్ అనుకోండి. అండ్ మాది నైట్ జర్నీ ఉంది. అందుకు మేము ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత తిందాం అనుకున్నాం, కానీ నాకు ఆకలికి తట్టుకోలేకపోయా. అండ్ పిల్లలు కూడా అప్పటికే ఆకలే అన్నారు. సో ఇంట్లో నుంచి తొందరగా వచ్చేసినాం కదా, ఈవినింగ్ 5-5:30కి అంతా స్టార్ట్ అయిపోయాం అనమాట. వచ్చి ఇక్కడ ఫుడ్ తిందామని చెప్పి తింటున్నాం. మేమైతే ఫస్ట్ పావ్ బాజీ తీసుకున్నాం. అండ్ తర్వాత ఒకటి చికెన్ టిక్కా రోల్, ఒకటి ఇంకా పన్నీర్ తీసుకున్నాం. అత్తమ్మ వాళ్ళని తినమంటే వాళ్ళు అసలు తినమన్నారు. అమ్మో, ఫ్లైట్ జర్నీలో ఏదైనా తినాలి అంటే వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతే, వాళ్ళొక్కరే వచ్చారు. అసలు ఫుడ్డే ప్రాపర్గా తీసుకోలేదన్నమాట. అంటే ఎట్లుంటుందో ఏమో అని అంత ఎక్కువ తినరు వాళ్ళు. వెరీ పిక్కీ ఈటర్స్ అనుకోండి బయట ఫుడ్ తినడంలో. ఇంట్లోదే తినాలి వాళ్ళకి, అట్లా అలవాటు అయిపోయింది మంచిగా. సో ఇక్కడ వాళ్ళు తినలే, వాళ్ళు ఒకటక్కడ కూర్చున్నారు. ఇంకేమైనా తింటారా అని అడిగితే బిస్కెట్స్ తీసుకురామా అంటే ఓకే అన్నారు. నాకు ఆల్మండ్ హౌస్లో బిస్కెట్స్ చాలా ఇష్టం, భలే ఉంటాయి టేస్టీగా. అండ్ ఇక్కడ ఒకటి తీసుకున్నాము. దాంతోపాటు ఇంకా వేరే దగ్గర ఉస్మానియా బిస్కెట్స్ అవి తీసుకున్నాం అనమాట. హల్దీరామ్స్లో అవి తీసుకుందాం అనుకున్నాం స్నాక్స్ అన్నీ, కానీ బయట కూడా తినరు కదా, మళ్ళీ ఎందుకు, ఒక బిస్కెట్స్ అడిగారు కదా ఒకటే తీసుకుందాం అనుకొని ఇదొక ప్యాకెట్ అదొక ప్యాకెట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా బోర్డింగ్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఫ్లైట్ చాలా లాంగ్ ఇయర్స్, ఆల్మోస్ట్ 6 years తర్వాత వీళ్ళతో ట్రావెల్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అత్తయ్య మామయ్య ఒక్కటే వచ్చారు. అప్పుడు ఆద్విక్ డెలివరీ అప్పుడు వచ్చినారనమాట. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 2017లో వచ్చినారు. మళ్ళీ 24లో మాతో పాటు. మాకు ఈ ఫ్లైట్లో లాస్ట్ సీట్స్ వచ్చాయి యాక్చువల్లీ. అటు 3 ఇటు 3, మేము ముగ్గురం కూర్చున్నాం, వాళ్ళ ముగ్గురు కూర్చున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లైట్ అయితే అబుదాబి వరకు. ఇక్కడైతే స్క్రీన్ లేదు చూడండి. కొన్ని ఫ్లైట్స్కి స్క్రీన్ ఇవ్వడు, కొన్ని ఫ్లైట్స్కి ఏమో స్క్రీన్ ఇస్తాడు. ట్రావెల్ టైం తక్కువనో ఏమో తెలీదు, స్క్రీన్ అయితే ఇవ్వలేదన్నమాట. ఒక 4 hours అంతే అబుదాబికి రీచ్ అవ్వాలి. నైట్ కదా, ఇంకా మేబీ అందరు పడుకుంటారనో ఏమో, రీజన్ అయితే నాకు తెలియదు. కానీ మా వాడైతే ఫుల్ డిసప్పాయింటెడ్ స్క్రీన్ లేదని. ఇంకా పిల్లలు అంతే కదా, అది తప్ప ఇంకేం చేస్తామని అంటారు. ఇది ఓపెన్ చేసి ఈ అట్లా స్క్రీన్ వస్తుంది, ఇది ఓపెన్ అయితే లేదు. అవునా, అయితే విన్నారు కదా ఎంత బాగా మాట్లాడుతున్నాడో తెలుగు. అండ్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ బిజినెస్ క్లాస్ వాళ్ళ ఉంటాయి కదా, సో వాళ్ళకి స్క్రీన్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అవి చూసి ఇక్కడ కూడా రావట్లేదు అని అన్నాడు. అట్లా రావలేనన్న, ఇక్కడ ముందర బిజినెస్ క్లాస్లో వాళ్ళకి ఒక్కటే వస్తాయి అన్నాం. కాసేపు వర్షం పడుతుండే, రన్వేలో ఇట్లా ఆగి తర్వాత స్టార్ట్ అయిపోయింది అనమాట. వీడు అదే నెక్ రెస్ట్ది చెవులు మూసుకుంటున్నాడు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు ఇట్లా చెవులు కొంచెం పెయిన్ అనిపిస్తాయి. వీళ్ళిద్దరూ అదే పని చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ మర్చిపోయి ఫోన్ అట్లే పెట్టున్నా, అందుకే చీకటి అయిపోయింది. కాసేపు తర్వాత పడుకున్నారనమాట. వీళ్ళు ఫ్లైట్లో కూడా ఫుడ్ ఇస్తారు కదా, నేనైతే తీసుకోలేదు, మధ్యలో నన్ను లేపినారు. కానీ నాకు అసలు ఫుల్ నిద్ర వస్తుండింది. చాహ్నా అది కూడా పండుకున్నారు. అసలు మేము ముగ్గురం అయితే తినలే, ఇంకా అత్తమ్మ మామయ్య సుధీర్ వాళ్ళైతే తిన్నారు. సో వచ్చేసింది, 4 hours అయిపోయింది. అందరం నిద్ర మబ్బులో అట్లనే వస్తున్నాం. కానీ ఎయిర్పోర్ట్ మాత్రం భలే ఉంటుంది.
వచ్చి మాకు బోర్డింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నాం అనమాట లోపల. అది కూర్చొని అట్లనే పడుకొని ఉంది. మేము ఆపోజిట్ సైడ్ సోఫాస్లో కూర్చొని ఉన్నాం. దానికి ఆ చైర్ నచ్చిందని అక్కడే కూర్చొని అట్లే పడుకుంది. నైట్ అయింది కదా. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు బాగా చలి పెట్టింది. మేము అసలు స్వెటర్స్ వేసుకోలే. చాహ్నా చూడండి అండ్ అత్తమ్మ మామయ్యకు కూడా బాగా చలి పెట్టింది. ఎవ్వరం స్వెటర్స్ వేసుకోలే. అంటే దిగిన తర్వాత బాగా సన్నీ ఉంటుంది కదా, హ్యాపీగా ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఫ్లైట్స్లో లేకపోతే ఎయిర్పోర్ట్లో కొంచెం బాగా చలి అనిపించింది. అండ్ వచ్చిన తర్వాత అందరం కూర్చుంటున్నాం. వీళ్ళు నార్మల్గా ఇవి ఇస్తారు కదా బెడ్షీట్ అవి. సో ఈసారి ఏంటో నార్మల్గా ఒక కవర్స్ లాగానే ఇస్తారు. ఇట్లా ఒక బ్యాగ్ లాగా టై చేసి ఎతిహాద్లోనే ఫస్ట్ టైం నేను చూస్తున్నది. ఇంతకు వేరే ఫ్లైట్స్లో అయితే ఎప్పుడు ఇట్లా చూడలేదు. దీంట్లో కూడా ఏమి ఇవ్వలేదు. బెడ్షీట్ ఇచ్చారు, ఒకటి ఐ మాస్క్ ఇచ్చారు, ఒకటేమో హ్యాండ్ క్రీమ్ ఇచ్చారు అంతే. పిల్లలకి ఒకటి సపరేట్ ఒక చిన్న బ్యాగ్ ప్యాక్ లాగా ఇస్తారు. దాంట్లో కలరింగ్ కానీ ఒక బుక్ కానీ అట్లా ఉంటుంది. అండ్ వీటితో పాటు నార్మల్గా హ్యాండ్ శానిటైజర్ కానీ ఒకటి బ్రష్, పేస్ట్ ఇవన్నీ కూడా ఒక జిప్ లాక్ లాగా పెట్టిస్తారు. కానీ వీళ్ళు మర్చిపోయారు. మేము పడుకొని లేచిన తర్వాత ఎయిర్ హోస్టెస్ని అడిగితే సో వాళ్ళు మర్చిపోయారేమో, చాలామందికి ఇవ్వలేదు. అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం ఉన్నది ఇచ్చారనమాట మాకు. ఇక్కడైతే నేను పడుకొని లేచి స్క్రీన్ చెక్ చేస్తున్నా ఏం మూవీస్ ఉన్నాయని. తెలుగు మూవీస్ అయితే ఒక 4-5 ఉన్నాయి. దాంట్లో ఒకటి బాలకృష్ణ మూవీ కూడా ఉంది. అండ్ ఇంకా బాలీవుడ్ మూవీస్ అయితే కొన్ని ఓల్డ్వి, కొన్ని మరీ రీసెంట్వి కాదులేండి, బట్ ఓకే ఉన్నాయి. ఏదైనా 1-2 చూడొచ్చు కదా అని నేనైతే ఫస్ట్ చెక్ దే ఇండియా చూసిన మూవీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ చూద్దాంలే అని ఆప్షన్స్ ఎతుకుతుండే అనమాట. అంతలోపలే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసారు. ఆద్విక్ని, చాహ్నాని కూడా లేపిన. నేను ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నా. అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్. మనకి బ్రేక్ఫాస్ట్కి కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఇస్తారు కదా. నాకు ఎప్పుడూ వెజ్జే ఇష్టము. నేనేమి నాన్ వెజ్ ఏమంత ప్రిఫర్ చేయను. కానీ బ్రేక్ఫాస్ట్లో మనకి ఒకటి ఆమ్లెట్ ఇస్తారనమాట, అది బాగుంటుంది. ఈసారి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనేసరికి కొంచెం టెంప్ట్ అయ్యా ఇడ్లీనా అని. సో చిన్న ఇడ్లీలు ఇచ్చారు. మనకి పొంగనాలు ఉంటాయి చూడు, ఆ సైజే, అట్లా 2 ఇడ్లీలు, కొంచెం ఉప్మా, అండ్ దాంతోపాటు అక్కడ పక్కల కర్రీ లాగా కనిపిస్తుంది కదా, అది ఇంకా కైండ్ ఆఫ్ సాంబార్ అనుకోండి వాటిలోకి టేస్ట్ అన్నట్టు. అండ్ దాంతోపాటు ఒక బన్, కొంచెం ఫ్రూట్స్ అట్లా ఇచ్చినారు కదా. మా అత్తమ్మ అయితే ఇడ్లీ కూడా తిన్నదనుకుంటా, 2 ఇడ్లీలు మాత్రమే, ఉప్మా అవన్నీ నచ్చలేదు. బన్, బటర్ ఒకటే తిన్నది. వీడు ఇక్కడ లేచి ఇంకా ఫుడ్ తిందు అన్న వెంటనే మనకు స్క్రీన్ కావాలి కదా ఫస్ట్. సో వీడికి ఇట్లా తినిపిస్తున్నా. నార్మల్గా వాడే తింటాడు. నాకు ఆ ఇడ్లీ వద్దు అది ఇది అని అంటున్నాడు. ఫ్లైట్లో సరిగ్గా తినకపోతే ఎందుకు మళ్ళీ వామిట్ చేసుకుంటారని. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వచ్చేసింది. మధ్యలో ఇంకొక స్లీప్ కూడా వేసాం మేము. బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఇట్లా ఎయిర్ హోస్టర్స్ లైట్లన్నీ ఆన్ చేసి ఫుడ్ అని వస్తారు. నాకైతే మస్తు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మధ్యలో పిల్లలు లేస్తారు కదా, ఇంకా ఇరిటేట్ చేస్తారు. నేనైతే మూవీ కూడా పాజ్ చేసి పనుకున్నా. ఇంకా వాళ్ళు ఫుడ్ తెచ్చి పెట్టారనమాట ఆఫ్టర్నూన్ లంచ్ టైం. చాహ్నా, సుధీర్, ఆద్విక్ ఒక్కటే నాన్ వెజ్. ఇంకా నేను, అత్తయ్య, మామయ్య ముగ్గురం వెజ్ అనమాట. బట్ అత్తమ్మ ఇది ఒక్కటే తిన్నది. ఇది ఒక కైండ్ ఆఫ్ సాలెడ్ టైప్ అనమాట. చిక్ పీస్, మూంగ్ దాల్, ఇంకా క్యూకుంబర్ అవన్నీ వేసి బాగుండింది, హెల్దీ కదా, అది ఒక్కటే తిన్నదంట. మళ్ళీ ఈ స్వీట్ అయితే సాబుదానా స్వీట్ చేశారు, బాగుండింది. మింట్ చట్నీ, బటర్ ఇచ్చారు, ఒక చిన్న బన్. అండ్ ఫుడ్కి వచ్చేసి కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ అనుకోండి. కింద అది దాల్ లాగా, అండ్ ఇవేమో మనకేం చెప్పచ్చు, సమోసా చాట్ టైప్ అనమాట. ఆలూ టిక్కియా కైండ్ ఆఫ్ అట్లా అనమాట. ఇదేమో వీడు తింటున్నాడు మటన్ విత్ వెజిటేబుల్ రైస్. వీడి మటన్ అయితే తినేసినాడు. ఫస్ట్ తినాలా వద్దా అని ఆలోచించిండు కానీ తర్వాత తినేసినాడు. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయినాం. ఇది న్యూయార్క్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మాకు 3 hours ఉండింది లేఓవర్, కానీ మాకు ఇమ్మిగ్రేషన్ కూడా ఇక్కడే ఉండింది. మేము అనుకున్నాం అబుదాబిలో ఉంటుందని. చాలామంది మాతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా అదే కన్ఫ్యూజన్ ఉండింది. కానీ అక్కడ చెప్పారనమాట మీకు ఇక్కడ ఉండదు, న్యూయార్క్లో ఉంటుందని. ఇక్కడ ఏంటంటే మళ్ళీ లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయాలి. సో ఈసారి ఫాస్ట్గా తీసుకొని మళ్ళీ టైం ఉండదు కదా అనుకొని పోర్టర్ని పిలుచుకున్నాం అనమాట. ఒక్క బ్యాగ్కి $7 తీసుకున్నాడు. ఒక్క ఫ్యూ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ కూడా ఇండియా ట్రిప్ నుంచి వచ్చింది. అప్పుడు తనకు ఎట్లా అంటే ఒక బ్యాగ్కి $4 ఉండింది. తను చెప్పింది అనమాట, ఒకవేళ న్యూయార్క్లో మీకు స్టాప్ ఉంటే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునేది ఉంటుంది, ఇట్లా బ్యాగ్కి $4 అట్లా ఉంటుంది అని అనుకున్నాం. కానీ మాకు ఈసారి పెంచేసినట్టున్నారు ప్రైజెస్, ఒక్కొక్కటి $7.
ఇంకా బాగానే అయ్యింది. అంతా అయిపోయి చెక్ ఇన్ చేసేసి ఇంకా ఫ్లైట్లో వచ్చి కూర్చున్నాం అనమాట. చాలాసేపు రన్వేలో ఆగే ఉంది. దాని తర్వాత స్టార్ట్ అయ్యింది. మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది న్యూయార్క్లోనే. అంటే లేట్ అవుతుందేమో, తొందరగా వెళ్ళినాం కానీ టైం సరిపోదేమో బ్యాగ్స్ తీసుకొని అని. బట్ ఓకే, ఇంకా ముందే అయిపోయి కొంతసేపు కూర్చొని అప్పుడు ఆకలి అయితే వెళ్ళి బనానా తీసుకొని తిన్నాం అనమాట. ఇక్కడేమో ఫ్లైట్లో ఏమి ఇవ్వరు, ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్లో అయితే కొనుక్కోవాలి. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇస్తే అది కూడా చాహనాకి ఇచ్చేసిన, వాళ్ళు కూడా తినలేదు. అందరికీ బాగా ఆకలైంది. ఈసారి విండో సీట్లో కూర్చున్నా అనమాట. వ్యూ బాగా కనిపిస్తే ఇట్లా చిన్న క్లిప్స్ అన్నీ తీసుకున్న వీడియో. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ల్యాండ్ అయిపోయి వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఇట్లా విండోలో నుంచి ఇట్లా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునేది కనిపించింది. నేనైతే ఇట్లా ఫస్ట్ టైం చూసా. సో జస్ట్ ఇట్లా వీడియో తీసుకున్నా అనమాట. మా బ్యాగ్స్ వస్తాయా లేదా అని చూసుకుంటుంటే 2 బ్యాగ్స్ అయితే వచ్చాయి. అండ్ వాళ్ళన్నీ తీసి ఇట్లా పెట్టేస్తున్నారనమాట. ఒక చిన్న ట్రాలీ వచ్చింది, మళ్ళీ దాన్ని తీసుకున్నట్టు పెట్టేస్తారేమో. మనం వెళ్ళే లోపలనే బ్యాగేజ్ అంతా వచ్చేస్తుంటుంది ఆ బెల్ట్లో. సో ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ అట్లాంటా. లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. అట్లాంటాలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో అది బెల్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకుంటాం కదా, అదైతే కరెక్ట్ ఇట్లా డోర్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మనకు ట్రాలీ అవసరం లేదు, ఇట్లా పుల్ చేసుకొని వచ్చేయచ్చు హ్యాపీగా. నా కన్ను అయితే బాగా రెడ్గా అయిపోయి అసలు మంటలు వేస్తుంది అనమాట. ఓపెన్ చేయడానికి కూడా చాలా సఫికేషన్ అనిపించింది. అండ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఒక కార్ అయితే స్వాతి వాళ్ళది, స్వాతి వాళ్ళ హస్బెండ్ జై అన్న వచ్చారనమాట. ఇంకొకరైతే అభిషేక్ వచ్చారు. అభిషేక్తో కొంచెం లగేజ్ తీసుకొని సుధీర్ ఆ కార్లో వెళ్ళిపోయాడు. మేమందరం అయితే ఈ కార్లో వచ్చాం. కార్లో అంతా సైలెంట్గా ఉన్నా, నాకైతే కడుపులో తిప్పుతుంది ఆకలి అయ్యి. కొంచెంసేపు అయితే అన్నకి ఏదో వర్క్ ఉందని కార్ షిఫ్ట్ అయిపోయామన్నమాట. స్వాతి వచ్చింది డ్రైవ్ చేయడానికి. ఆఫ్టర్ 2 months మళ్ళీ కలుస్తున్న తననే ఫస్ట్. అండ్ ఇంటికైతే వచ్చేసాం. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. మేము వచ్చేసరికి సుధీర్ ఆల్రెడీ వచ్చేసాడు. సో వాళ్ళు దిగి ఇల్లు చూస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు కూడా ఇల్లు బాగా నచ్చింది. ఎంతైనా పేరెంట్స్ వచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఎంత హ్యాపీ కదా. మా అమ్మ వచ్చినప్పుడు కూడా అట్లనే అనిపించింది. అండ్ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. లోపల మా కోసం ఇంకా సర్ప్రైజ్ చేయడానికి కీర్తన కూడా వెయిట్ చేస్తుంది. నేనే వీడియో తీసుకుంటూ వచ్చా. చాహ్నకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇచ్చేసారు. అందరినీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పే వరకు మర్చిపోయింది. సినిమా చూసుకుంటే కూర్చున్నారు. నేను పోతున్న వస్తానంటే వేర్ ప్రణీతంటి వాళ్ళ ఇంటికి. హలో పొట్టి ఫెల్లో పొడుగాలి వాళ్ళు అట్లే అంటుంటారు. వాళ్ళ మాటలన్నీ ఇగ్నోర్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, టేక్ కేర్.